ఫైనల్‌గా ఇంకొక లాక్‌డౌన్ 3.0 వచ్చే ఛాన్స్ ఉంది. హెచ్ఎంపీవీ వైరస్ అని. హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది ఇంకొకటి రాబోయే ఛాన్స్ ఉందంట. 1 మంత్ నుంచి కేసెస్ చైనాలో వస్తూనే ఉందంట. అండ్ ఫస్ట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వైరస్ వచ్చే ఛాన్స్ ఉందంట. 1 మంత్ నుంచి కేసెస్ అంట చాలా వస్తూనే ఉన్నాయంట. కొంతమంది చనిపోయారు గూడా అంట. సో ఇట్లాంటి వైరస్ వేరే కంట్రీస్‌కి కూడా కొంతమందికి ఎళ్ళిందంట. త్వరలో ఇండియాకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు ఇండియాకి వచ్చే ఛాన్స్ ఉందంటే, మనకి చైనా నుంచే చాలా ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. ఆ ప్రొడక్ట్స్ వచ్చే దాంట్లో కూడా సేమ్ ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంతకంటే మనము ఒకప్పుడు కరోనా వల్ల చాలామంది ఆర్థికంగా ఎంతమంది నష్టపోయారో మనం చూసాము. ఆర్థికంగా నష్టపోవడమే కాదు అసల చాలామంది ఎన్నో కోల్పోయారు జీవితాలు. ఎన్నో కోల్పోయారు. అట్లాంటి రోజులు మళ్ళీ రాకూడదని నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ 2.0 అయిపోయింది. 1.0 అయిపోయింది. ఇప్పుడు 3.0 రాబోతుందంటే ఎంత భయమేస్తుందంటే లైక్ ఇట్లాంటివి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడే చాలామంది ఆర్థికంగా మెల్లంగా కొంతమంది ఫైనాన్షియల్‌గా ముందుకెళ్తున్నారు. లైక్ అంత వైరస్ అయిపోయిన తర్వాత ఎన్నో కోల్పోయారు. సో అదంతా మళ్ళీ అలాంటి రోజులు రాకూడదని ఇంట్లోనే పరిమితం అన్నట్టు. కొంతమంది ఏంటో ఇంట్లో పరిమితము. ఏమీ లేకుండా అంటే కొంతమందికి బావుంటది. అసలు అట్లాంటిది బాగోదు. ఎందుకంటే ఎన్నో పనులు మధ్యలో అయిపోతాయి. చాలామంది ఎన్నో పనులు చేయలేరు. ఎందుకంటే జనాలకి ఎంత స్ట్రగుల్, ఎంత పెయిన్, ఎంత కనబడతదంటే అసలు ఆ టైంలో లాక్‌డౌన్ 3.0 మళ్ళీ వచ్చే ఛాన్స్ అంటే నేను ఒక్కడే చెప్తున్నా ప్రతి ఒక్కరికి చాలా సేఫ్‌గా ఉండండి. అండ్ ఇప్పుడు కూడా మాస్క్‌లేసుకొని తిరుగుతే బెటర్. ఎందుకంటే అది ఆల్మోస్ట్ వచ్చే ఛాన్స్ ఉందనే అంటున్నారు. లైక్ డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చారు. డెఫినైట్‌లీ ఇండియాకి కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఇదనమాట. అండ్ చాలామంది అది వచ్చిన తర్వాత కూడా నెగ్లిజెన్స్‌గా తిరగకండి. ఎప్పుడు ఏమైతది ఏమీ చెప్పలేము. తెలుసు కదా లైఫ్ అనేది. సో ఇదనమాట. అండ్ దాని తర్వాత నేనైతే నాకు అనిపించింది ఏంటి అంటే వేరే కంట్రీస్‌కి కూడా వెళ్ళిందంట. లైక్ యూఎస్ కంటే యూకేకి కూడా ఎళ్లి పాకిందంట హెచ్ఎంపీవి. 3.0 లాక్‌డౌన్ చైనా కూడా లైక్ లాక్‌డౌన్ 3.0 గురించి చూస్తున్నారంట. మళ్ళీ లాక్‌డౌన్ పెట్టాలా అని. ఒక్కసారి అక్కడ పెట్టిందా అంటే ఇటు కూడా వచ్చేస్తాయి. సో ఇది చెప్తున్నాను. చాలామందికి ఎంతో హెల్త్ అనేది చాలా చాలా అయ్యింది. కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఇంకో లాక్‌డౌన్ రాకూడదంటే ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి. బీ హోమ్ ఇప్పటి నుంచే కాదు మన ఇండియాకి వచ్చిందంటే మళ్ళీ స్టార్ట్. బీ హోమ్, బీ సేఫ్. ఇదే అయితే ఉంటది. సో అందరూ జాగ్రత్తగా ఉండాలనే కోరుకుంటున్నా. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి దాని కోసం ఇంకో అప్డేట్ ఇస్తా ఉంటాను. లవ్ యూ ఆల్.